హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు గెట్ సెట్ ఫిట్ లో బాల్ యూజ్ చేసుకుని టోటల్ బాడీ వర్కౌట్స్ చేయబోతున్నాం. జస్ట్ బాల్ తీసుకుని రెడీగా ఉండండి, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. హాయ్ అభిమానిక. హాయ్ దీప. హాయ్ అనిల్. ఈ రోజు ఏం చేద్దాం? అనిల్ ఏమనుకుంటున్నావు ఇవాళ బాల్ తో ఏం చేస్తున్నావు? వాలీబాల్, ఫుట్బాల్ లాంటివి. చాలా కోరికలు ఉన్నాయి కదా. డెఫినెట్గా అవన్నీ మాత్రం చేయం, మనము వర్కౌటే చేస్తాము. ఇలాగే అప్పట్లో విష్ణు కూడా ఎంత ఫీల్ అయిపోయేవాడు, ఇవాళ మనం కొంచెం గేమ్ ఆడుకోవచ్చు కదా అభిమానిక అంటే గేమ్ లాగానే, కాకపోతే ప్రాపర్ ఎక్సర్సైజ్ కూడా. ఓకే అభిమానిక, స్టాండింగ్ వర్కౌట్స్ ఉంటాయా ఈరోజు? లేదు, బోత్ ఫ్లోర్ అండ్ స్టాండింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అండ్ మీ దగ్గర బాల్ లేకపోయినా పర్లేదు, ఇవన్నీ ఎక్సర్సైజెస్ మీరు ఏదైనా పిల్లో పట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఆల్రైట్, అందరి ఇంట్లో ఈ బాల్ కూడా ఉండదు, పిల్లలు ఉన్న ఇంట్లో డెఫినెట్గా ఉంటుంది. సో అది తీసుకోండి. అండ్ మనం ఒక ప్రాప్ పట్టుకున్నప్పుడు దాన్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. సో నార్మల్గా ఏదో పట్టుకున్నాం కదా, మనం ఏదో వేరియేషన్ చేస్తున్నాం కదా. సో బాల్ పట్టుకున్నప్పుడు కూడా స్ట్రాంగ్గా మసిల్స్ ఫ్లెక్స్ చేయాలి. సో మీ లెగ్స్ దగ్గర మనం యాప్ చేసినప్పుడు, మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా నేను చూపిస్తాను. సో రిమెంబర్ దాట్. ఒకటి ఇప్పుడు మనం ఇలా బాల్ పట్టుకున్నప్పుడు ఏదో లూజ్గా పట్టుకుని ఫస్ట్ ఆల్ మనం ట్విస్ట్ చేస్తున్నాం అనుకో, లూజ్గా కాదు, హోల్డ్ ఇట్ టైట్ ఇలా గట్టిగా, సో దట్ మొత్తం ఆర్మ్ మనం వర్కౌట్ చేయాలి. ఓకే, అలా అప్పుడు స్ట్రాంగ్ ఎఫర్ట్ పెట్టాలన్నమాట, స్ట్రెంగ్త్ యూస్ చేస్తూ చేయాలి. ఓకే, అలా. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ విత్ అ వార్మ్ అప్. బాల్ కింద పెట్టేసేయండి, ఆర్మ్స్ సర్కిల్స్ అప్ అండ్ డౌన్. 5, 6, 7 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from there arms circles, both the arm circles, clockwise 10, anti-clockwise 10. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and reverse. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And from their hands forward, petesi, open up. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikunichi twist and twist. 5, 6, 7 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikanichi hip circles. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikanichi knee up, alage arm kuda move cheyali. So opposite hand and leg coordinate chestam. All right, 5, 6, 7 go. Right leg up. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikanichi legs wide and knee munduku push cheyakunda, hip back and complete weight oka side shift cheyali. All right, so shift oka side ki, knee bend slightly, hip venakki. ఈ నీ ఇలా బెండ్ చేయకూడదు, ఈ లెగ్ మాత్రం స్ట్రైట్ ఉండాలి. అండ్ హ్యాండ్స్ ఇక్కడ పెట్టేసి కీప్ పుషింగ్ లో. సో హిప్ లోవర్ అండ్ హిప్ ఒకటే మూవ్ చేయాలి, అప్పర్ బాడీ మరీ ఫార్వర్డ్ కాకుండా. చెస్ట్ లిఫ్టెడ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And sloga shift other side. And 1, 2, 3, 4, 5, 6, 7,
8, 9 and 10. And Meliga, come back to the center. From here, feet together. And ikkadi nunchi right leg back side cross. Okay? Right leg, left leg venkala petesi. We are doing a kick, leg raise. Hand kuda paiki. And 5, 6, 7, go. 1 and back. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And other side. And 5, 6, 7, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And let's start first. Manam upper body chedamu. From here, manam twist. So effort petandi. Flex, me arms flex cheyali. Twist, and then over the head, all around the world. So dini all around the world antaru. And here. Okay? So first one side and then other side. Then twist, clockwise, anti-clockwise. Okay? 10 reps. 5, 6, 7, go. 1 and other side. 2. Press cheyandi ball ni loose ga patkokandi, effort petandi. And 3. Head kindik kaadu, మీ arms extend చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10. And other side. ikkadi nunchi from here hand మీ బాల్ ని షోల్డర్ మీద పెట్టుకొని ప్రెస్. ఓకే, షోల్డర్ లేపకూడదు, అవే హెడ్ ఇలా సైడ్ కి కూడా రాకూడదు. సెంటర్ లెగ్స్ కొద్దిగా వైడ్ అండ్ నీ సాఫ్ట్ అండ్ క్రంచ్ అదర్ సైడ్. ఈ హ్యాండ్ బయట పెట్టండి, ఎనీవేర్, ఇక్కడ పెట్టినా పర్లే, ఇక్కడ పెట్టినా పర్లేదు, కానీ క్రంచ్ కంప్లీట్గా గోల్లో ఎల్బో కిందకి స్క్వీజ్ ఇలా పుష్ చేస్తూ క్రంచ్ యువర్ ఆబ్లీక్స్ సైడ్. ఓకే, 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Switch and elbow down kaadu, elbow up, head side ki kaadu, in the center. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And ikkadi nunchi ee 2 exercises malli repeat chedam. All right, let's go. 5, 6, 7 and go. 1, ball press cheyandi and other side. 2 and other side. 3, complete circle, and other side. 4, press cheyandi ball ni gattiga. 5, 6, core engaged. 7,
8, 9, and 10. And the next one, and 5, 6, 7, go. 1, 2, 3, squeeze your abdominal muscles, 4, 5, 6, 7, 8, 9. బాల్ గట్టిగా ప్రెస్ చేయండి. ఆల్ రైట్, మీరు షోల్డర్ మీద పెట్టినప్పుడు ఏదో లూజ్గా కాకుండా ప్రెస్ ద బాల్ సో దట్ యూ విల్ ఫీల్ ద ప్రెషర్, ద ఎఫెక్ట్ మీ షోల్డర్ మీద. ఓకే, 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And from there on the floor, on the mat, lie down and ఇలా మీ knees మధ్యలో బాల్ ప్రెస్ చేసి పెట్టండి. And from here press legs in to your chest. knees ఇలా దగ్గరికి చెస్ట్ లోపలికి తీసుకురావాలి. సో ఇది చేసేటప్పుడు షోల్డర్స్ పైకి రాకూడదు. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే లెగ్స్ లేపడం, హ్యాండ్స్ అండర్ ద లోవర్ బ్యాక్. బ్యాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్లీజ్ ప్లేస్ యువర్ హ్యాండ్స్ లోవర్ బ్యాక్ కింద. ఓకే, అండ్ ఇది సూపర్ఫిషియల్గా కాకుండా గట్టిగా ప్రెస్ చేసి పుల్ ఇట్ సో దట్ ఇన్నర్ థై వర్కౌట్ కూడా అవుతుంది. ఓకే, అండ్ కంప్లీట్ బ్యాక్ టచింగ్ ద ఫ్లోర్, షోల్డర్స్ డౌన్, chin slightly up, squeeze your abs. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And ikkadi nunchi from here ball ila legs దగ్గర hold it tight, squeeze, and ikkada ee position lo మనం బట్టి హోల్డ్ చేస్తున్నాము. అండ్ లెగ్స్ స్ట్రైట్ పెట్టడానికి ట్రై చేయండి. ఇలా లెగ్స్ ప్రెస్ చేయండి, ఫీట్ గట్టిగా బాల్ని నొక్కండి అండ్ నీ స్ట్రైట్, షోల్డర్స్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slowగా down. అభిమానిక నెక్స్ట్ వర్కౌట్ ఏం చేస్తున్నాం? ఇవి రిపీట్ చేయాలి. మనం ఫస్ట్ కూడా 2 ఎక్సర్సైజెస్ రిపీట్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వీఆర్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. సో మళ్ళీ ప్లేస్ ద బాల్ ఇలా మీ నీస్ మధ్యలో గట్టిగా స్క్వీజ్ చేసి పెట్టండి. ఫీట్ కూడా ఫ్లెక్స్ చేసి ఉంచండి అండ్ షోల్డర్స్ డౌన్, కంప్లీట్ బ్యాక్ టచింగ్ ద ఫ్లోర్. 5, 6, 7 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And next one, hold. Malli place the ball kaal madhyalo, straighten, shoulders down, abs squeezed, and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and slowగా down. సో మీరు ఎంత స్క్వీజ్ చేస్తే బాల్ని ఎలా అంత టైట్గా పట్టుకుంటే ఫీట్తోని ఇన్నర్ థై వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ ఫ్రమ్ హియర్ నెక్స్ట్ వన్, ఇక్కడ నుంచి హాఫ్ వే పైకి వస్తాం. ఓకే, నాట్ కంప్లీట్లీ అప్, కాకపోతే బ్యాలెన్స్ కానీ మీ చిన్ పైకి ఉండాలి, చెస్ట్ కూడా పైకి, షోల్డర్స్ ఇలా దగ్గర ఉండకూడదు. ఫ్రమ్ హియర్ హాఫ్ అప్, 1, 2, 3, 4 and down. Okay, let's go. 5, 6, 7 and go up. 1, 2, 3, 4 and down. And up, 2,
2, 3, 4, down. And 3, 2, 3, 4, down. And 4, 2, 3, 4, down. And 5, 2, 3, 4, down. And 6, 2, 3, 4, down. And 7, 2, 3, 4, down. 8, 2, 3, 4, down. And 9, 2, 3, 4, down. And ikkadi nunchi slowga turn and get up. అభిమానిక, ఈ పాండమిక్లో అన్ని కొత్త కొత్తవి నేర్చుకున్నాము. మాస్క్స్, శానిటైజర్స్, క్లెన్లీనెస్ ఎక్కువ అయింది, అండ్ ఇమ్యూనిటీ బూస్టర్స్, అలాగే ఎక్సర్సైజెస్లో కూడా ఇమ్యూనిటీ పెంచేవి కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాయి. సో చాలామంది ఇమ్యూనిటీ కోసం కొత్తగా వేరే ఎక్సర్సైజెస్ చేయాలి, నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో బేసికలీ ఏంటంటే మనకి మెయిన్లీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది ఎలాంటి యాక్టివిటీ ఉన్నా పర్లేదు, అది వెయిట్ ట్రైనింగ్, హోమ్ బేస్డ్ ఎక్సర్సైజెస్, ఇలాంటి వేరియస్ డిఫరెంట్ ప్రాప్స్ తీసుకున్నా. సో మనం ప్రతి ఎక్సర్సైజ్కి ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఒకటే రకంగా కాకుండా మీరు సేమ్ రోజు చేయకూడదు, మీ ఎక్సర్సైజ్లో కూడా వేరియేషన్స్ ఉండాలి. అప్పుడే మీ బాడీకి కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. సో ఇది నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు కూడా అదే. సో ఇవన్నీ కొత్తగా ఇప్పుడు అందరూ ఎవ్రీబడి ఈస్ టాకింగ్, ఎందుకంటే అందరం ఇంట్లో లాక్డౌన్ అయి ఉన్నాము, జిమ్కి వెళ్ళే ఛాన్స్ లేదు, యోగా సెంటర్స్కి వెళ్ళే ఛాన్స్ లేదు. సో ఇంట్లో ఉండి ఎలా పెంచుకోవచ్చు అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మేము ఆ షో ఇది ఎప్పటి నుంచో మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము, మేము చెప్తూ ఉన్నాము. మీరు ఎక్కడున్నా పర్లేదు, మీరు వర్కౌట్ చేసుకోవచ్చు, ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు, మీ మెటబాలిజం పెంచుకోవచ్చు, మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదే పర్టిక్యులర్ ఎక్సర్సైజెస్ చేస్తేనే అవుతుంది అని అలా ఏం లేదు, కానీ డెఫినెట్గా మీ వర్కౌట్స్ ఛాలెంజింగ్గా ఉండాలి. చాలా ఈజీ ఉండొద్దు, చాలా టఫ్గా కూడా ఉండొద్దు. చాలా ఈజీ ఉంటే డిఫరెన్స్ ఏం తెలియదు, చాలా టఫ్గా ఉంటే చేయలేము సరిగ్గా, తొందరగా స్ట్రెస్ అయిపోతాం కదా, ఎనర్జీ డ్రైన్ అవుట్ అయిపోతుంది. సో మనకి ఆ నెక్స్ట్ రెపిటేషన్ చేయడానికి, ఇంకో ఎక్సర్సైజ్ చేయడానికి ఓపిక ఉండదు. మేము మోడిఫికేషన్స్ ఎందుకు చూపిస్తాము, సో దట్ మీకు ఈజీ వే నుంచి స్టార్ట్ అయ్యి ఎంత డిఫికల్ట్ అయిన ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, ప్రతి దానికి మోడిఫికేషన్ ఉంటుంది. మోడిఫికేషన్ చేస్తూ మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ అవ్వండి. అండ్ దీపాను అడిగిన క్వశ్చన్కి అయితే డెఫినెట్గా ఒట్టి ఇది చేస్తూనే అవుతుంది, అది చేస్తూనే అవుతుంది కాదు. ఇవాళ చేసిన దానికి కూడా చూడు, ఒకసారి మనం బాల్ తీసుకుంటాము, ఒకసారి కెటిల్ బెల్ తీసుకుంటాము, ఒక్కొక్కసారి డంబుల్ తీసుకొని చేస్తాం. సో ప్రతి దాంతోనే ఇంపాక్ట్ వేరే ఉంటుంది, సో ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. అలా వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, మీ స్ట్రెంగ్త్, మీ స్టామినా, మీ ఎండ్యూరెన్స్, అలాంటి ఛాలెంజెస్ వల్ల మీ బాడీ కూడా విల్ గెట్ యూస్ టు. ఆటోమేటిక్గా మనం తినే తిండి, మన వర్కౌట్, ఎక్సర్సైజెస్ అన్నీ విల్ కమ్, అంటే టుగెదర్ అయినప్పుడే మేము స్ట్రాంగ్గా ఉంటాం. రైట్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్, సో నీస్ బెండ్, ఇక్కడ నుంచి కొద్దిగా లీన్ బ్యాక్ అండ్ లెగ్ అప్. మీరు కంప్లీట్గా స్ట్రైట్గా పెట్టకపోయినా పర్లేదు, బట్ హియర్. సో ఇక్కడ నుంచి హోల్డ్ ఫార్వర్డ్, బ్యాక్ రౌండెడ్ కాదు, పుష్ చెస్ట్ అవుట్, కొద్దిగా బ్యాక్, అండ్ మనం లెగ్ ఒక్కటే అండ్ డౌన్, స్ట్రైట్ అండ్ డౌన్. ఓకే, అండ్ రెడీ, 5, 6, 7 and go. Right leg up, and now left leg, and 2, left, 3, left, 4, left, 5. మోడిఫికేషన్ బాల్ కింద పెట్టేసి మీ చేతుల కింద పెట్టి చేయొచ్చు. 6, 7, 8, 9 and 10. And relax. పక్కకు పెట్టేసి just lie down. Bring your knees, hug your knees. ఎల్బోస్ ఒకవేళ అందకపోతే ఇలా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి నీస్ని మీ చెస్ట్కి దగ్గరికి పుల్ చేయండి. షోల్డర్స్ లేపకుండా, షోల్డర్స్ ఫ్లోర్కి టచ్ అవ్వాలి. అండ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇక్కడ నుంచి నీస్ అలాగే దగ్గర ఉంచేసి డ్రాప్ టు వన్ సైడ్. సో
సో ఎట్ సైడ్ అయినా డ్రాప్ చేసేయండి, బట్ హ్యాండ్ ఆపోజిట్ సైడ్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 and మళ్ళీ opposite side, other side, and 1 2 3 4 5 6 7 8 9 and 10 and ఇక్కడ నుంచి మళ్ళీ come back to the center and from there slowly turn, ఒక side turn అయ్యి come up and legs back straight, spine straight. ఇక్కడ నుంచి from here స్లోగా legs forward. సో కంప్లీట్గా అందరూ బిగినింగ్లోనే బిగినర్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ టైట్నెస్ వల్ల ఫార్వర్డ్ ఇలా అందలేరు. సో కానీ మనం ఫార్వర్డ్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు, ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు స్పైన్ కూడా లాంగ్ ఉండాలి, ఇలా ఉండకూడదు. చాలామంది ఫార్వర్డ్ రీచ్ అవుతున్నారు అనుకుంటారు కానీ బ్యాక్ చూడండి రౌండెడ్ ఉంటుంది, అలా ఉండకూడదు. ఈవెన్ ఇఫ్ యూర్ టచింగ్, స్పైన్ స్ట్రేట్, పుష్ యువర్ చెస్ట్ ఫార్వర్డ్, ఇలా నీస్ బెండ్ చేయండి కానీ హిప్ దగ్గర నుంచి స్ట్రేట్ అండ్ ముందుకు కీప్ రీచింగ్ ఫార్వర్డ్. మీ చెస్ట్ ఆల్మోస్ట్ మీ నీస్కి టచ్ అవ్వాలి. ఓకే, అండ్ ఒకవేళ ఇఫ్ యూ కెన్ ఇంకా కొంచెం నీ స్ట్రేట్ కాకపోతే బ్యాక్ రౌండ్ అవ్వకూడదు. స్టే దేర్. 5 4 3 2 and 1 and come back slowly. Shake your legs and sides and that's it for today. బాల్ యూజ్ చేసుకుని మేము చేసిన ఎక్సర్సైజెస్ చూసారు కదా. మీరు కూడా మీ బాడీని టోనప్ చేసుకోవాలనుకుంటే జస్ట్ చూడడం కాదు, మేము చేసిన ఎక్సర్సైజెస్ అన్ని ఫాలో అవ్వండి. ఇలాగే మీకు యూజ్ అయ్యే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.